చరిత్రలో ఎవరో 8 సంవత్సరాలకి 13 సంవత్సరాలకు రాజు అయ్యాడని మన ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. ఆయన అయ్యాడో లేదో మన జీకే బిట్లుగా చదువుకున్నాం. కానీ మన బైబిల్ జీకే నేను చెప్తున్నాను, 8 ఏళ్ళకి రాజు అయిన కుమారుడే బాలుడే జోసియా. ఆడుకునే కుర్రోడండి, నలుగురు తిరిగే దగ్గర తిరగాలనుకునే కుర్రోడండి. కానీ ఆ కుర్రోడికి అప్పటికే తెలియకుండానే పెద్దరికం రాజరికపు వ్యవస్థ ఆయన భుజాల మీదకి వచ్చింది. చక్కటి రాజు అయిపోయాడు. అందరిలాంటి యవనస్తుడు కాదు, అందరిలాగా ఉండడు, అందరిలాగా తింగర పనులు చేస్తూ తిరగడు. దేవుడు అని ఆశతో దేవుని తెర మీదకి వచ్చింది. ఈరోజు అడుగుతున్నాను, 8 ఏళ్ళు వద్దు, 3వ తరగతికే మొదలెడుతున్నారు. తూరేగా 3 ఏళ్ళకి నడుతున్నారు స్టోరీలు. ఏంట్రా డల్లగున్నావు ఏంట్రా అంటే, ఆ వీడియో చూసలేదో డల్లగున్నావు ఏంటంటే, ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడలేదు మామయ్య అంటున్నాడు. ఆడు ఎంత ఉన్నాడంటే అడిగి ఎక్కడ కూడా సరిగా లేదు. ఆడికి గర్ల్ ఫ్రెండ్, ఆవిడ మాట్లాడలేదని ఇటు తీవ్రంగా ఇంటికి వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాడు. ఇంటికి వచ్చి హోంవర్క్ చేయకుండా. సినిమాల్లో కూడా దరిద్రపు సినిమాల్లో కూడా ఎప్పుడు నుంచి చూపిస్తారని స్టోరీలు, లవ్ స్టోరీలు చిన్నప్పటి నుంచే చూపిస్తారు. కానీ ఆ టైంలో చూడండి, 8 ఏళ్ల కుర్రోడు రాజు అయిపోయాడు.